అందరికీ నమస్తే. నా పేరు గాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ఈరోజు మనము సిద్ధనగట్టు గ్రామంలో మన పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య గారు ఇచ్చేసి ఈ వేసవి కాలంలో క్రికెట్ టోర్నమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది. మరి యువతను ఆకర్షించడం కోసం, యువతను ఎంకరేజ్మెంట్ చేయడం కోసం, యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరి సిద్ధనగట్టు వాసులందరూ కూడా ఇక్కడ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. క్రికెట్ టోర్నమెంట్ మరి వీళ్ళను ఉత్సాహపరచడానికి, వీళ్ళను ఆనందపరచడానికి, వీళ్ళను ఎంకరేజ్ చేయడానికి మన పత్తికొండ డిఎస్పి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మన వెల్దుర్తి సిఐ యుగేందర్ గారు కూడా వచ్చేసి మరి అందరినీ సంతోషపరుస్తున్నారు. మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువతను ప్రోత్సహించడం, అట్లాగే గ్రామాల్లో యువతను ఆనందపరచడం, ఉత్సాహపరచడం, ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి మరి ఇక్కడ సిద్ధనగట్టులో కూడా మనకు ఈ మంచి వసతి కల్పించారు. క్రికెట్లో ప్రతి ఒక్క యువత ఇష్టపడేది క్రికెట్ కాబట్టి మరి ఆ క్రికెట్లో ఉన్నటువంటి నైపుణ్యం, ఎవరెవరు గ్రామాల్లో ఎంత నైపుణ్యం ఉంది, బౌలింగ్లో ఎవరు బాగున్నారు, బ్యాటింగ్లో ఎవరు బాగున్నారు అనేటివి, ఈ క్రీడలు అనేటివి మనకు చాలా ఉపయోగపడతాయి. చిన్న గ్రామాల నుంచి కూడా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మీ యొక్క టాలెంట్ని ఇక్కడ చూపించి ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదగాలని చెప్పి క్రాంతికిరణం తరఫున మీ గాజా హుసేన్ నమస్తే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి ఈ వేసవి కాలంలో మరి క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మన పత్తికొండ డిఎస్పి సార్ రావడం జరిగింది సిద్ధనగట్టు గ్రామానికి. మరి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ప్రారంభించారు. మరి వారి మాటలో కనుక్కుందాం. నమస్తే సార్. మరి సిద్ధనగట్టుకి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఈ సిద్ధనగట్టు గ్రామము మీరు చూస్తూనే ఉన్నారు. గ్రామం పైకి రావాలంటేనే మొత్తం అంతా కూడా కొండ ఎక్కి పైకి రావాల్సి వస్తుంది. అంటే సిద్ధులు ఇక్కడ తపస్సు చేసిన గట్టు కాబట్టి దీన్ని సిద్ధనగట్టు అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి సిద్ధనగట్టు గ్రామంలో ఉన్న యువత, ఈ గ్రామ పెద్దలు అందరూ కలిసి వారి ఆధ్వర్యంలో ఇంత మారుమూల ప్రాంతమైనా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఈ గ్రామాన్ని చూసిన వెంటనే మా గ్రామమే గుర్తొస్తుంది. మా గ్రామం లాగా ఎక్కువ మంది, అంటే గ్రామం చిన్నదైనప్పటికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళని చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఇంత మారుమూల గ్రామం అయినప్పటికీ కూడా ఈ సమ్మర్ సందర్భంగా అనవసరమైన వేరే వ్యాపకాలకు పోకుండా, ఈ ప్యాకెట్లు కానీ లేకపోతే ఇతర దుర్వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడా స్ఫూర్తితో పిల్లలందరూ కూడా క్రికెట్ కానీ ఇతర ఆటలందు బాగా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అవసరమైతే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కూడా ఎదగాలని చెప్పేసి ఆశతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఒక 40 టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయంటేనే చాలా సంతోషంగా ఉంది. ఇంత మారుమూల గ్రామంలో ఇన్ని టీంలని గ్యాదర్ చేయడము, తర్వాత వాళ్ళంతా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది జరగడం అంటే చాలా సంతోషించదగ్గ విషయము. అలాంటి సిద్ధనగట్టు గ్రామంలో ఉన్న యూత్కి కానీ, తర్వాత పెద్దలకు కానీ వీళ్ళందరూ కూడా ఇతర గ్రామాల వారికి కూడా స్ఫూర్తిగా నిలుస్తూ ఈ గ్రామంలో మంచి క్రీడా స్ఫూర్తితో క్రీడలు జరిపించుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. భవిష్యత్తులో ఇక్కడున్న క్రీడాకారులు లేదా ఇక్కడున్న 40 టీంలో కనీసము కొంతమంది అయినా సరే జాతీయ స్థాయి కానీ అంతర్జాతీయ స్థాయి కానీ పోగలరని చెప్పేసి ఆశిస్తూ వారందరికీ శుభాశీస్సులు అందజేస్తూ ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసిన వచ్చిన మీడియాకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అంటారు.